అందుకే మనం ఎప్పుడూ కూడా శాస్త్రము అనేది ఎవరిని మోసం చేయదండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. ఓకేనా? రెండవ విషయం, వీళ్ళు అడిగారు, అయ్యా కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి, సహజమే అండి. మనం శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు కొన్ని రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి, ఏంటి ఎలా ఏంటి ఏంటి అని. మీకు ఆ విషయం తెలుసా అండి? ఇప్పుడు సహజం, చిన్న పిల్లవాళ్ళు అడుగుతారు. మీకు ఎప్పుడైనా ఏదన్నా టెక్స్ట్ బుక్లో డౌట్ వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తారు? అడుగుతారా? అంతే మనం చేయాల్సింది. ఒక గురువుని ఆశ్రయించి శాస్త్రము చదువుకున్నప్పుడు మాత్రమే శాస్త్రం అర్థమవుతుంది. కానీ మనం వెళ్ళి శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాను అని బయలుదేరిన వాడికి శాస్త్రం అర్థం కాదు. భగవానుడు రాముడిగా వచ్చినా విశ్వామిత్రుడిని ఆశ్రయించవలసి వచ్చింది, భగవానుడు కృష్ణుడిగా వచ్చినా సాందీపనిని ఆశ్రయించవలసి వచ్చింది, జ్ఞానాన్ని తెలుసుకోవాల్సి వచ్చింది. కాబట్టి చాలా అన్కాంప్లికేటెడ్ వే ఏంటో తెలుసా అండి? ఒక గురువుని ఆశ్రయించి, అయ్యా శాస్త్రంలో ఉండే విషయాలన్నీ కూడా చక్కగా చెప్పండి అని ఎప్పుడైతే మనం శరణాగతి చేస్తామో అప్పుడు అన్ని రకాల విద్యలు మనకి అర్థమవుతాయి. హరే కృష్ణ.